అందరికీ నమస్కారం. మహామహా యోధులు, తిరుగులేని సిద్ధులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఎందుకు యుద్ధంలో నేలకరిచారంటే అధర్మానికి కొమ్ము కాయడం. అధర్మం అని తెలిసి మౌనం వహించిన భీష్ముడు, జీతం డబ్బుల కోసం అధర్మానికి భుజం కాసిన ద్రోణుడు, కృతజ్ఞత అనే పదంతో అధర్మం వైపు నిలబడ్డ కర్ణుడు. వీళ్ళ ముగ్గురు ఓటమికి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన గ్రాటిట్యూడ్ కానీ మన లాయల్టీ కానీ ధర్మం వైపు ఉండాలి తప్ప అధర్మంగా ఉండకూడదు. అలాగే మన గ్రాటిట్యూడ్ కానీ లేదా మన లాయల్టీ కానీ ధర్మానికంటే గొప్పవి కాదు. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనే దాని మీదే మన భవిష్యత్తు, మన సమాజ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది. ఒక అవినీతిపరుడైనటువంటి ఒక నాయకుడికి కొమ్ము కాస్తే ఈరోజు ఆ నాయకుడు అతని అవసరం కోసం మిమ్మల్ని పోషించవచ్చు, కానీ రేపొద్దున్న మీ వేలుతో మీకన్నే పొడుస్తాడు. అతనికి ఉండే పైత్యపు, అతనికి ఉండే పిచ్చి, అతనికి ఉండేటటువంటి ఆ సైకోయిజం తోటి పాలనా వ్యవస్థను నాశనం చేయడంతో పాటు మీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తాడు. అందుచేత మనం ఎటువైపు నిలబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. మహాభారతం అనేది కేవలం ఒక పుస్తకమో, ఒక సినిమా, ఒక కథ కాదు, మన నిత్య జీవిత సమస్యలకు ఒక పరిష్కారం. అందుచేత దయచేసి రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేసి వారికి జంతు బలులు, రక్తాభిషేకాలు చేస్తున్నటువంటి ఈ సైకో ఫ్యాంటసీ సమాజంలో డెవలప్ అవడం సామాజిక వ్యవస్థకి అంత మంచి పరిణామం కాదు. దయచేసి ఒకసారి ప్రతి ఒక్కరు దీని మీద ఆలోచన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.